గాజువాకలో ఒక ఇసుక లారీ బీభత్సాన్ని సృష్టించింది. బ్రేక్స్ ఫెయిల్ కావడంతో లారీ ఓ షాపులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో వెంకటరమణ అనే ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఒక యువతి కూడా తప్పించుకుంది. ఇక ఈ ఘటన చూస్తున్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్ర భయంతో పరుగులు పెట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి అక్కడున్న సీసీ వీడియోలో ఇప్పుడు రికార్డ్ అయింది. రోడ్డుకు ఎదురుగా ఉన్న కిరాణా షాప్ వద్ద ఒక యువతి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉండగా టిప్పర్ లారీ శరవేగంగా దూసుకువచ్చింది. అయితే బ్రేకులు ఫెయిల్ కావడంతో కంట్రోల్ తప్పింది. దీంతో కిరాణా షాపు మీదకు దూసుకురావడంతో యువతి ముందుగానే చూసి పక్కకు వెళ్లి ప్రాణాలు దక్కించుకుంది. అయితే షాపులోకి లారీ వెళ్లడంతో వెంకటరమణ అనే ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. తొందరకోవాలి బస్ స్టాప్ దగ్గర ఒక లారీ అనేది ఇసుకల లోతు లారీ అండి ఒక ఫాస్ట్ గా వచ్చి ఈ ఎదురుగా ఉన్న ఐస్ క్రీమ్ జెరాక్స్ షాప్ ని లోపలికి గుద్దుకొని డ్యామేజ్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ అచ్చట ఒక వ్యక్తి కస్టమర్ షాప్ దగ్గరికి వచ్చారు. ఆయన ఏమైందంటే ఆయనకి టైర్ ఎక్కిపోయి ఒంటి మీద గాయాలు అయిపోయి ఆ స్పాట్ లో చనిపోయారు. లారీ పైనుండి వచ్చి ఫాస్ట్ గా వచ్చింది. దీని గురించి మనం దర్యాప్తు చేస్తున్నాం. అయితే ఫాస్ట్ రావడం, డౌన్ లో ఉండడం, ఎదురుగా ఈ షాప్ ఉండడం లోపలికి వెళ్ళిపోయిందండి. ఇది ఎదురుగా కస్టమర్ చనిపోయారు. ఆయన పేరు ఇంకా వివరాలు పంపించామండి. అది అతని పేరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అండి. ఆయన పేరు వెంకటరమణ. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ డ్యూటీ కూడా గెలవలసి ఉంది. అన్ఫార్చునేట్ ఇలా జరిగిందండి. దాని మీద దర్యాప్తు చేస్తున్నా. పూర్తి వివరాలు ఇంకా మీకు తర్వాత తెలియజేస్తాను. గాజువాక ఈ మండలంలోని సుందరీకోవాలి బస్ స్టాప్ దగ్గర ఒక లారీ